హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అంతా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అనమాట. తప్పకుండా మీరు చూడండి. వీడియో ఏంటంటే నేను చక్కగా అంటే ఇది ఎప్పుడో 10 రోజుల కింద నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట. లేట్ అయిపోయింది, సారీ అండి. వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సాయంత్రం ఈవినింగ్ టైం వాకింగ్కి అయితే వెళ్తూ ఉంటాను నేను. వాకింగ్కి ఎలా వెళ్తాను, అక్కడక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకనే ఈ వాకింగ్కి వెళుతున్నప్పుడు ఏమేమి కనపడతాయి, ఎలా ఉంటుంది వాకింగ్ చేసే ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, చుట్టుపక్కల పొలాలు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకని ఇక వీడియో అయితే స్టార్ట్ చేశానమాట. ఆ రోజు చాలా బాగా అనిపించిందండి. నా విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం, మీతో మాట్లాడడం అనేది చాలా సంతోషం అనమాట. సో ఇక వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సాయంత్రం పూట వాకింగ్ అనేది చాలామంది చేస్తారండి. చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి. ఇక ఆ రోజు అయితే క్లైమేట్ కూడా చాలా బాగుంది, చక్కగా కూల్గా ఉంది అని చెప్పేసి ఇక నేను కూడా వాకింగ్కి వెళ్ళాను అనమాట. వెళ్తా ఇక అక్కడ అన్నీ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాంలే అని అనిపించింది అనమాట. చాలా బాగుంటుందండి. ఇసుమంటి పొలాల మధ్యలో నుంచి మనం వాకింగ్ చేసుకుని వెళితే ఆ పొలాల మధ్యలో ఉన్న ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్, ఆ గాలి పీల్చుకోవడం వల్ల మనకు చాలా హెల్దీ అనమాట అండి. చాలా చాలా మంచిదనమాట. ప్రశాంతమైన గాలి, ఎటువంటి పొల్యూషన్ లేని వాతావరణము, ఆ వాతావరణంలో వాకింగ్ అనేది ఇంకా చాలా చాలా మంచిది. ఇక అందుకని నేను ప్రతి ఈవినింగ్ ప్రతిరోజు వెళ్తానన్నమాట. మార్నింగ్ వెళ్తాను, ప్లస్ కుదిరితే ఈవినింగ్ కూడా వెళ్తానన్నమాట. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఆ విషయాలన్నీ. చూసారండి ఆ పచ్చని ఆ చెట్లు, ఆ పొలాలు, పైరుకి సిద్ధంగా ఉన్న పొలాలు, మరేమో పచ్చగా కనపడుతున్న గడ్డి కానీ ఎంత అందంగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి కదా. దారి మధ్యలో వెళ్తుంటే మన చూసారు కండి బసవన్నలు ఎలా కనిపిస్తున్నాయో, అవి చక్కగా గడ్డి మేస్తున్నాయి అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది. ఇక పొలాల్లో నుంచి ఇంకా మామూలుగా మన పనికి వెళ్తారు కదండి, వాళ్ళైతే ఇంకా బయటికి రాలేదన్నమాట, చేస్తున్నారు. చూసారా, అది కూడా మీకు చూపించడం కొంచెం ఆనందం అనిపించింది అనమాట. ఇలాంటి వాతావరణంలో ఉండటం చాలా చాలా సంతోషం అనమాట. చూసారండి పొలాలు కూడా ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూసారా. ఆ మట్టి కూడా చూసారండి, అసలు ఎంత చక్కగా ఎంత గ్రోత్ ఉన్న మట్టిలాగా కనిపిస్తుందో చూసారా. పంట వేస్తే మాత్రం డెఫినెట్గా సూపర్గా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అంతా నా వాయిస్ అయితే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేశానండి. చూసారండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇదిగోండి వాకింగ్ చేసే ప్లేస్ ఇదే అనమాట. ఇవి ఫ్లాట్స్ అనమాట అన్నీ. కొన్నేమో హౌసెస్ కట్టేసుకున్నారు, కొన్నేమో అలా ఖాళీగా ఉన్నాయి అనమాట. కొన్ని అయితే పొలాల్లో పైర్లు వేసుకుంటున్నారు అనమాట. మరీ బోర్ ఫీల్ అవ్వకుండా మధ్య మధ్యలో ఇలా మ్యూజిక్ అనేది యాడ్ చేయడం కూడా మంచిదని చెప్పేసి అలా యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా. అది వేప చెట్టు అనమాట. వేప చెట్టు కింద వాళ్ళు వాకింగ్కి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా బల్లలు వేశారనమాట. వాకింగ్
చేసినంతసేపు చేసి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టడం జరిగిందనమాట. అది కూడా ఆనందం అనిపించింది. ఇలాంటి పొలాల మధ్యలో వాకింగ్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అండి. ఇక నేను నా టైం ముగించేసుకుని నా వాకింగ్ అంతటిని కూడా ముగించేసుకొని ఇక వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. అప్పటికే మబ్బు బాగా నల్లగా పట్టేసేసిందండి, వర్షం పడేలాగా ఉందన్నమాట. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి నడుస్తున్నాను అనమాట. చూసారా, మనం వచ్చేటప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా బసవనం చూస్తున్నాం అనమాట. చూడండి, అవి పచ్చగా ఉంది కదండి, గడ్డి చక్కగా నుంచొని హాయిగా ప్రశాంతంగా గడ్డిని తింటున్నాయి అనమాట. బాగా నల్లగా మూసుకొచ్చేస్తుందని ఎక్కడికక్కడ వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు బయటికి. మళ్ళీ వర్షం పడితే తడిసిపోతాం కదా అని చెప్పేసి వచ్చేస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, వీడియోస్ని చూడండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ముందుకు తీసుకెళ్తా ఉండండి. బాగా నల్లగా మూసుకొచ్చేసిందండి, వర్షం అయితే చాలా చాలా గట్టిగా వర్షం పడేలాగే ఉందన్నమాట. చూద్దాము వర్షం పడిద్దా లేదా అనేది. నేను మరి ఇంటికి వెళ్తున్నాను, ఇంటికైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి గబగబా నడుస్తున్నాను అనమాట. ఇంటికి వెళ్తామా లేదా మీరే చెప్పండి. నేను ఇంటికి వెళ్ళే లోపల వర్షం పడిద్దంటారా? సో ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. కూరగాయలు కనిపిస్తే ఏమని చెప్పి చూస్తున్నానండి. కూరగాయలు కూడా తీసుకువెళదామని చెప్పేసి ఫ్రెష్గా కోస్తూ ఉంటారు. బెండకాయలు, సొరకాయలు, కాకరకాయలు, బీరకాయలు, వంకాయలు, ఇవన్నీ తోటకూర ఇవన్నీ కోస్తూ ఉంటారనమాట మనకి దగ్గరలోనే. అవి కూడా తీసుకొని వెళదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. కనిపిస్తే కనుక డెఫినెట్గా తీసుకువెళ్తాను. చూసారండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. ఒక పక్కన బాగా మబ్బుగా ఉంది, ఒక పక్కన నడుస్తున్నాను అనమాట. వర్షం పడిద్దేమో, తడిచిపోతానేమోనని చెప్పేసి అనే చిన్న టెన్షన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ మారింది కదా, వాతావరణం కూడా ఒకసారి చేంజ్ అయిపోవడంతో అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు, అలా వైరల్ ఫీవర్ లాగా వస్తున్నాయి అనమాట. అందుకని గబగబా వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి అదొక కంగారు. కూరగాయలు కూడా ఏమైనా తీసుకుందామని అని చెప్పేసి అదొక ఇదనమాట. తీసుకొని వెళ్తే అంటే తోటలో కాయలు కదండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి అనే ఆలోచన అనమాట. సో నడుస్తున్నాను అనమాట. నల్లగా అయితే మూసుకొచ్చేసిందండి, బాగా చాలా చాలా నల్లగా మూసుకొచ్చేసింది. ఇక వెళ్తున్నాను అనమాట, నడుస్తున్నాను. ఇలా సొరకాయలు, బెండకాయలు తీసుకుందామండి. సొరకాయ ఎంత? 20. బెండకాయలు ఎంత? అరకిలో? అరకిలో 20 రూపాయలు. సరే అయ్యి ఒక అరకిలోను ఒక సొరకాయ ఇవ్వరా? మంచిది ఇవ్వండి, లాభ చూసండి. కొంచెం పెద్దది ఇవ్వకపోయారా? మరి చిన్నగా ఉంది. లేతగానే ఉంటుందా? వద్దులే, లేతగానే ఉండద్దిగా. సరే బెండకాయలు కూడా ఇవ్వరా? ఇప్పుడే కోసారా? తీసుకున్నారా అమ్మకాయ? కేజీ అది అంకులు కాకరకాయలు ఏమైనా ఉన్నాయా? కాకరకాయలు ఉన్నాయా? ఏ అంకులు కాకరకాయలు ఉన్నాయా? లేవా? పైకి వెళ్ళాలి. ఇంక వచ్చానండి, వచ్చి సొరకాయ, బెండకాయలు తీసుకువెళ్తున్నాను. చూసారు కదా, ఎందుకంటే ఫ్రెష్ తోటకాయలండి, తోటకాయలు అనమాట. చూసారు కదండి, సొరకాయ ప్లస్ బెండకాయలు కూడా తీసుకున్నాను. అప్పుడే కోసారంటండి. ఇక కాకరకాయలు అడిగితే కాకరకాయలు లేవని చెప్పారు. అవి కొంచెం పైకి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఇక పైకి వెళ్ళే టైం అయితే లేదనమాట. తోటకూర ఏమో ఈరోజు కాదమ్మా, ఒక 2 రోజులు ఆగి తోటకూర ఉంచుతాము అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక బెండకాయలు ప్లస్ సొరకాయ అయితే తీసేసుకున్నానండి. తీసేసుకుని వచ్చేస్తున్నాను. అప్పటికే బాగా నల్లగా మూసుకొచ్చేసింది, విపరీతమైన గాలి వస్తుంది అనమాట. ఇక ఇంటికి చేరుకుంటానా లేదా అనేది ఒక టెన్షన్ మొదలైపోయింది. ఎందుకు అంటే సడన్గా అండి, అంటే అప్పటి వరకు వెదర్ అంతా చక్కగా చల్లగా ఉందనమాట. సడన్గా మూసుకొచ్చేసింది వర్షము, అసలు చినుకులు కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక నేను గబగబా నడుస్తున్నాను అనమాట. ఎంతైనా అండి తోటకాయలు అంటేనే చాలా ఆరోగ్యం అనమాట. చక్కగా మనం
అసలు చూసారండి, అసలు ఎప్పుడు కూడా ఖాళీ లేదనమాట. ఆ రకంగా పడుతుంది వర్షం. ఇంటికైతే వచ్చేసానండి నేను. బీభత్సంగా పడుతుందండి వర్షం అయితే. నేను సేఫ్ అయిపోయానండి. చూడండి, గాలి వాన అసలు ఏమి నానా ఇక్కడ ఫుల్గా పడుతుందండి వర్షం అయితే. మనం ఆపలేం కదండి ఆ పడేదాన్ని. నేనైతే గుడ్లు అయితే పెట్టేశానండి పొయ్యి మీద. మా పిల్లలు చపాతీ చేయమన్నారు, చపాతీ విత్ పుల్కా. ఇక బయట వర్షం పడుతుంది కదా, చల్లచల్లగా టీ పెట్టుకొని తాగుదామని టీ అయితే పెట్టుకున్నాను. పాలు కాగబెట్టాలి, కర్రీ ఉండాలి. పాలు టీ అయితే తాగేసిన తర్వాత మనం చక్కగా కర్రీ అయితే వండేసేసుకుందాము. అసలు ఏ రకంగా పడుతుందండి వర్షం. వామ్మ వామ్మ, వాయ్యా వాయ్యా, దేవుడా చూడండి. సో ఇక ఇంటికైతే వచ్చేసానండి. వర్షం అయితే బీభత్సంగా పడుతుందన్నమాట. ఇక సో ఇంకా కూర్చుంటే అవ్వదు కదండి. ఇక డిన్నర్కి ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అని ఇక నేను వంటకి సిద్ధమైతే చేశాను. ముందుగా కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. వేడివేడిగా టీ తాగుతామని చెప్పేసి టీ అయితే పెట్టుకొని టీ తాగేసేసి వంట చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇక మా పిల్లలైతే సాయంత్రం నైట్కి మమ్మీ భోజనం చేయము, మన చపాతీ తింటాం మమ్మీ అని చెప్పేసి అనగానే ఇక చపాతీకి కలిపేసేసుకుందామని చెప్పేసి అని ముందు టీ అయితే తాగేసేద్దామని టీ అయితే తాగుతున్నాను అనమాట. వర్షంలో వేడివేడిగా కొంచెం బాగుంటుంది, అయితే వాకింగ్ కూడా వెళ్ళొచ్చాను కదా అని చెప్పేసి పెట్టేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఉల్లిపాయలు కట్ చేశానండి. కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. కర్రీ పెట్టేసేద్దామని చెప్పేసి పొయ్యి మీద కర్రీ కూడా పెట్టేసేస్తున్నాను అనమాట. కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇక తెలిసిందే కండి మీకు, ఎగ్ కర్రీ అంటే ఎలా వండుతారు ఏంటనేది. ఇక చక్కగా వండేసేసుకుందాము. ఈ లోపల పిండి కూడా కలిపి పెట్టేసేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అయితే నూనెలో వేసేసి చక్కగా ఉప్పు పసుపు వేసి పెట్టేసేసారనమాట. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల పిండి కూడా కలిపేసేసుకుందామని చెప్పేసి గోధుమ పిండి అయితే ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను అనమాట. చాలా లైట్గా తీసుకుంటే బెటర్ అని చెప్పేసేసి ఈ ఆప్షన్ అయితే ఎంచుకున్నాను అనమాట. సో పిండి కూడా చక్కగా కలిపేసేసి నానబెట్టేసుకున్నాను అనమాట అండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ములక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే ఉండాను. ఇక చక్కగా మార్నింగ్ టిఫిన్కి దోసపిండి అయితే రెడీ అవుతుందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. చక్కగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మన ఛానల్కి వచ్చి వీడియోని అంతటిని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోతో, మరో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చపాతీ అయితే చపాతీ అనుకోవచ్చు, పుల్కా అనుకోవచ్చు అన్నమాట. చపాతీ రెడీ అయిపోయింది, చక్కగా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక మేమైతే తినేస్తాం. బాయ్ బాయ్ అండి అందరికీ. గుడ్ నైట్.